ఈరోజు మనము హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాము. హెడ్డింగ్ ట్యాగ్స్ వల్ల యూజెస్ ఏమి దాని గురించి తెలుసుకుందాము. హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే ఏమి అంటే హెడ్డింగ్ ట్యాగ్స్ ఆర్ HTML కోడ్ దట్ హెల్ప్స్ సెర్చ్ ఇంజిన్స్ అండ్ రీడర్స్ అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ ది వెబ్ పేజ్. ఈ HTML కోడ్ ఇది హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ వల్ల సెర్చ్ ఇంజిన్ కానీ లేదా రీడర్స్ అంటే ఏమి మన వెబ్సైట్ కి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఈ కంటెంట్ మనం రాసేటువంటి ఇప్పుడు 5000 వర్డ్స్ ఒక పేజ్ పోస్ట్ ఉందనుకోండి. ఈ 5000 వర్డ్స్ లో నువ్వు ఎన్ని హెడ్డింగ్స్ యూస్ చేసావు, ఇప్పుడు సపోజ్ H2 హెడ్డింగ్స్, నెక్స్ట్ H3 హెడ్డింగ్స్, నెక్స్ట్ H4 హెడ్డింగ్స్ ఇలా నువ్వు యూస్ చేసావు అంటే కంటెంట్ అనేది ఏమి డివైడ్ అవుతుంది. డివైడ్ అయినప్పుడు రీడర్ కి ఏమనిపిస్తుంది, చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. They also indicate the style of the text, such as the font size, spacing and paragraph text. దీన్ని మనం ఏమంటాము హెడ్డింగ్ ట్యాగ్స్ అంటారు. హెడ్డింగ్ ట్యాగ్స్ వల్ల ఏమవుతుంది అంటే మనం లెంతీ కంటెంట్ ని ఇప్పుడు 5000 వర్డ్స్ ఉన్నటువంటి కంటెంట్ అంటే ఏమి 5000 వర్డ్స్ ని నువ్వు ఒక స్టోరీ లాగా మొత్తం రాసుకుంటా పోతా అంటే ఏమి చదివే వాళ్ళకి ఏమనిపిస్తుంది, బోర్ అనిపిస్తుంది. అదే నువ్వు దాన్ని హెడ్డింగ్స్ ఇచ్చింది అనేసి సపోజ్ నేను ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ చదువుతాను, ఇప్పుడు ఆన్ పేజ్ SEO అనుకోండి. ఆన్ పేజ్ SEO లో నాకు వచ్చింది అనేసి ఏమి ఇమేజ్ ఆల్ట్ ట్యాగ్ గురించి నాకు డౌట్ వచ్చింది. నాకు ఆన్ పేజ్ SEO లో మొత్తం ఎంత ఉంది, 5000 వర్డ్స్ ఉంది. దాంట్లో 5000 వర్డ్స్ నువ్వు ఒక్కొక్క పారాగ్రాఫ్ లో ఒక్కొక్క దీని రాశాను. కానీ నేను మొత్తం ఇప్పుడు ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్ అనేది నేను దీని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను, అది ఎక్కడుందో అక్కడికి వెళ్తాను. కానీ నేనేం చేయాలి, మొత్తం కంటెంట్ పూర్తిగా చదవాలి. అంటే ఏమవుతుంది, ఇది ఒక బోరింగ్ అవుతుంది అనమాట రీడర్ కి. ఏమవుతుంది, రీడర్ కి మన వెబ్సైట్ లోకి రావడానికి చదవడానికి ఏమవుతుంది, బోరింగ్ గా ఉంటుంది. అలా కాకుండా నువ్వు అదే హెడ్డింగ్స్ యూస్ చేసిందని అంటే ఏమి జస్ట్ పైన కింద స్క్రాల్ చేసినారంటే నీకు హెడ్డింగ్స్ ద్వారా ఏం తెలుస్తుంది, ఈ కంటెంట్ దీని గురించి ఉంది అంటే ఏమి చాలా ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది. ఓకేనా. నెక్స్ట్ హౌ టు యూజ్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఫర్ SEO కోసము మనం హెడ్డింగ్ ట్యాగ్స్ ని ఎలా యూజ్ చేస్తాము. H1 tags include a primary keyword in the H1 tag to indicate the page's topic. అంటే ఏమి ఇక్కడ పేజ్ టాపిక్ గురించి మొత్తం H1 ట్యాగ్ అనేది పేజ్ టాపిక్ గురించి తెలుస్తుంది. నెక్స్ట్ యూజ్ H2 tags to indicate subheads and intermediate headings. అంటే ఏమి సబ్ హెడ్డింగ్స్ అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నాం అనుకో, ఆ టాపిక్ లో సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఆన్ పేజ్ SEO అనేసి ఉంటే దాంట్లో ఏమి హెడ్డింగ్ అనేది ఒక ట్యాగు, ఆల్ ట్యాగ్ అనేది ఒక ట్యాగు, ఒక హెడ్డింగ్. నెక్స్ట్ వచ్చింది అనేసి టైటిల్ అనేది ఒక హెడ్డింగ్, డొమైన్ అనేది ఒక హెడ్డింగ్, URL అనేది ఏమి ఒక హెడ్డింగ్. నెక్స్ట్ అలా ప్రతిదీ ఆన్ పేజ్ లో చేసేటువంటి ప్రతిదీ ఏమి ఒక్కొక్క హెడ్డింగ్ సబ్ టాపిక్స్ అనమాట. ఆ సబ్ టాపిక్స్ ని సబ్ హెడ్డింగ్స్ ని మనం ఏమంటామో H2 ట్యాగ్స్ గా యూస్ చేయొచ్చు. అర్థమైందా. నెక్స్ట్ ఏమి H3. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు హెడ్డింగ్స్ అనుకోండి. ఇప్పుడు హెడ్డింగ్స్ అనేది ఏమి H2 గా మనం యూస్ చేస్తాం. ఇప్పుడు ఆన్ పేజ్ SEO అనేది ఏమి మనం ఏమి యూస్ చేసినాము, ఆన్ పేజ్ SEO అనేది వచ్చిందనేసి H1 గా యూస్ చేసి నెక్స్ట్ దాంట్లో టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు హెడ్డింగ్స్ అనేది ఒక టాపిక్, దానికి మనం ఏం చేసాము H2 గా ఇచ్చాము. ఈ హెడ్డింగ్స్ లోనే మళ్ళీ ఏమి సబ్ హెడ్డింగ్స్ అంటే ఏమి ఇప్పుడు హెడ్డింగ్స్ లో H1 ట్యాగ్ గురించి చెప్పావు, నెక్స్ట్ H2 ట్యాగ్ గురించి చెప్పావు, నెక్స్ట్ H3 ట్యాగ్ గురించి చెప్పావు. ఇప్పుడు దీని గురించి ఒక 100 వర్డ్స్, దీని గురించి ఒక 100 వర్డ్స్, దీని గురించి ఒక 100 వర్డ్స్ ఉంది అనుకోండి. అంటే నువ్వేం చేస్తున్నావు, ఇది ఫస్ట్ టైటిల్ గా పెట్టి నెక్స్ట్ H1 గా మెయిన్ హెడ్డింగ్ గా పెట్టి మళ్ళీ ఏం చేస్తున్నావు, నువ్వు సబ్ హెడ్డింగ్స్ పెడతావు. ఈ హెడ్డింగ్ ఏమి ఆన్ పేజ్ SEO లో హెడ్డింగ్స్ అనేది ఒక టాపిక్. నెక్స్ట్ అలా కాకుండా ఇప్పుడు నువ్వు సపోజ్ టైటిల్ అనుకోండి. ఇప్పుడు టైటిల్ అనేది H2. ఇప్పుడు దీంట్లో సబ్ హెడ్డింగ్స్ ఏం లేవు, అంటే టైటిల్ అనేది ఒకటే కాబట్టి దాంట్లో నువ్వేం రావు H2. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇది H1 ట్యాగ్, H2 ట్యాగ్, H3 ట్యాగ్ గురించి నువ్వు చెప్తాను నాకు చూసావు, దాన్ని మనం ఏమంటాము H3, H3. దీంట్లో ఒక్కొక్క పారాగ్రాఫ్ రాస్తాం అనమాట. అంటే ఏమి ఈ పారాగ్రాఫ్స్ ని మనం ఏం చేస్తాము H3 ట్యాగ్స్ గా మనం డివైడ్ చేసిందని, అంటే ఏమి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏమి మనము ఇప్పుడు ఏవైతే కీవర్డ్ మనం యూస్ చేస్తామో, ఇప్పుడు SEO అనుకోండి, SEO ని మనం యూస్ చేస్తున్నామో ఆన్ పేజ్ SEO అనుకోండి, ఆన్ పేజ్ SEO కి రిలేటెడ్ గా మనం ఏమి ట్యాగ్స్ అనేది యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కీవర్డ్ స్టఫింగ్ అనేది ఉండకూడదు. అంటే ఏమి డోంట్ యూస్ టూ మెనీ కీవర్డ్స్ ఇన్ హెడ్లైన్. హెడ్లైన్ అనేది ఎప్పుడు షార్ట్ గా ఉండాలా, షార్ట్ గా ఈజీ టు అండర్స్టాండ్ గా ఉండాలన్నమాట. మీ ఎక్కువ పెద్దదిగా ఒక 30 వర్డ్స్ 20 వర్డ్స్ అలా కాకుండా నెక్స్ట్ కీవర్డ్స్ అనేది షార్ట్ గా ఉండే విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఏమి లాంగ్ టైల్ కీవర్డ్స్ దట్ హ్యావ్ లోయర్ సర్చ్ ట్రాఫిక్ బిల్ట్ హై లోయర్ సర్చ్ ట్రాఫిక్ బట్ హై పర్చేస్ ఇంటెంట్. అంటే ఏమి హై పర్చేస్ ఇంటెంట్ లాంగ్ టైల్ కీవర్డ్స్ అనుకోండి. ఇప్పుడు హౌ టు యూజ్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఇన్ ఆన్ పేజ్ SEO అనేసి ఇది లాంగ్ టైల్ కీవర్డ్ అంటారు. హెడ్డింగ్ ట్యాగ్స్ ఇన్ SEO అనేది ఏమి షార్ట్ టైల్ కీవర్డ్. మొత్తం లాంగ్ టైల్ కీవర్డ్, షార్ట్ టైల్ కీవర్డ్. ఇది ముందు చెప్తాను ఎలా అనేది కీవర్డ్ లో. నెక్స్ట్ మేక్ ది ట్యాగ్ యూనిక్. యూ ఎన్షూర్ దట్ ద H1 ట్యాగ్ ఈస్ యూనిక్ అండ్ ఈజీ ఫర్ ది టార్గెట్ ఆడియన్స్ టు రీడ్. H1 ట్యాగ్ అనేది యూనిక్ గా ఉండాలి. కాపీ పేస్ట్ చేసిన విధంగా లేకుండా యూనిక్ గా ఉండే విధంగా చూసుకోండి. డు నాట్ యూజ్ H4 H5 ట్యాగ్స్ జస్ట్ బికాస్ యూ వాంట్ టు బెటర్ SEO పేజ్. అంటే మీ H4 H5 ట్యాగ్ ని యూజ్ చేయొద్దండి, దానికంటే ఒక బెటర్ SEO కావాలనుకుంటే దాన్ని యూజ్ చేయకండి అనేసి. ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపెడతాను H1 ట్యాగ్స్ వల్ల హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది ఎలా పనిచేస్తుంది ఏమి అనేసి. ఇప్పుడు ఇక్కడ చూడండి,
థియరీ ఆఫ్ వేరియేషనల్ క్వాంటమ్ సిమ్యులేషన్, వేరియేషనల్ క్వాంటమ్ వీక్యూఎస్ గురించి ఇప్పుడు ఇది ఒక ఆర్టికల్. దీంట్లో నేను ఎన్ని హెడ్డింగ్స్ రాశానో, ఎన్ని సబ్ హెడ్డింగ్స్ రాశానో ఇక్కడ చూడండి. ఇక్కడేమి ఫౌండేషన్ కాన్సెప్ట్స్, నెక్స్ట్ ఏమి వీక్యూఎస్ వర్కింగ్ ప్రొసీజర్, యూజ్ కేసెస్, నెక్స్ట్ రిలేషన్. ఇది హెడ్డింగ్స్ వల్ల ఏమవుతుందంటే టాపిక్ ని డివైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది వేరియేషనల్ క్వాంటమ్ సిమ్యులేషన్ లో ఇది ఒక టాపిక్స్ అనమాట. ఇప్పుడు ఫౌండేషన్ కాన్సెప్ట్స్ అనేసి, ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ వీక్యూఎస్ అనేసి, నెక్స్ట్ ఏమి కాన్సెప్ట్స్ లోనే ఈ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ అనమాట. అంటే దాంట్లో ఇది ఒక పార్ట్ అనమాట. ఇప్పుడు ఇది H2 హెడ్డింగ్ ఇప్పుడు చూపెడుతున్నాను. ఇప్పుడు ఇది వచ్చిందనేసి ఇక్కడ క్లిక్ చేస్తాగానే మీకు ఏమొస్తుంది, H2 హెడ్డింగ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాగానే ఏమొస్తుంది, H3 వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చిందనేసి H2 హెడ్డింగ్. నెక్స్ట్ అలాగే ఇది H2. నెక్స్ట్ ఇది వచ్చిందని యూజ్ కేసెస్ లోనే ఇంకోటి అనమాట H3. నెక్స్ట్ దాంట్లో యూజ్ కేసెస్ లోనే డిఫికల్టీస్ ఏముంది అనేసి. నెక్స్ట్ రిలేషన్ విత్, ఇప్పుడు దీంట్లో వేరియేషనల్ క్వాంటమ్ సిమ్యులేషన్ అనేసి ఎవరైతే వస్తారో వాళ్ళకి టాపిక్స్ కావాలనుకోండి, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, దీన్ని ఏమంటాం మనం, టేబుల్ ఆఫ్ కంటెంట్ అంటాం. సపోజ్ ఇప్పుడు దీంట్లో యూజ్ కేసెస్ లో బెనిఫిట్స్ అని, లేదా డిఫరెన్స్ బిట్వీన్ VQE VQS అల్గారిథం అనుకోండి. ఇప్పుడు నేను దీని గురించి కావాలనుకోండి, నేనేం చేస్తాను, దీని మీద క్లిక్ చేస్తాను. మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది అనమాట. సో నేను ఈ టాపిక్ చదివేసి నేనేం చేస్తాను, వెళ్ళిపోతాను. అలా కాకుండా ఇప్పుడు ఫౌండేషన్ కాన్సెప్ట్స్ కావాలనుకోండి, అంటే ఏమి, దాని గురించి ఏమి, ఇప్పుడు వేరియేషనల్ క్వాంటమ్ సిమ్యులేషన్ అంటే ఏమి, దాని గురించి తెలుసుకోవాలనుకో, సో ఇక్కడ దాకా చదువుతాను, మిగతా అంతా నాకేం అవసరం లేదు. నెక్స్ట్ కానీ ఇక్కడ హౌ టు వర్క్ VQS వర్కింగ్ అల్గారిథం అనుకోండి, నేను ఇప్పుడు ఇది చూస్తాను అనమాట, ఎలా పనిచేస్తుంది ఏమి అనేసి. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను చెప్పాలనుకుంటున్నాను హెడ్డింగ్స్. ఇది వచ్చిందనేసి వర్డ్ ప్రెస్ వెబ్సైట్ కి. ఇప్పుడు సపోజ్ ఇది అనుకోండి, నేను ఇప్పుడు దీని కింద నేను ఇంకొక హెడ్డింగ్ రాయాలనుకోండి, లేదా సపోజ్ లాస్ట్ ఒక హెడ్డింగ్ రాయాలనుకోండి. ఇక్కడ అనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిందనేసి ఇక్కడ హెడ్డింగ్ అంటాం. ఇక్కడ హెడ్డింగ్ అంటే ఆటోమేటిక్గా S2 వస్తుంది. దాన్ని మనం ఏం చేస్తాం, క్లిక్ చేసి ఇప్పుడు H3, H4, H5, H6. ఇప్పుడు నేను H3 పెట్టాలనుకోండి, ఆటోమేటిక్గా ఇది. నెక్స్ట్ అలా కాకుండా H4 అనుకోండి, ఇంకా చిన్నది. నెక్స్ట్ H5 అనుకోండి, ఇంకా చిన్నది. నెక్స్ట్ H6 అనుకోండి, ఇంకా చిన్నది. అంటే మీ S6 అనేది యాజ్ ఎ పారాగ్రాఫ్ రైటింగ్స్ లాగా ఉంటుంది అనమాట. కానీ H4, H5 కూడా యూజ్ చేయకూడదు అనేసి దానికి అర్థమవుతుందా. ఇది జస్ట్ మీకు ఇది వచ్చిందనేసి వర్డ్ ప్రెస్ వెబ్సైట్ లో ఎలా చేయాలి అనేసి. ఓకేనా, నెక్స్ట్ వచ్చిందనేసి దీంట్లో మనం ఏమంటాము, HTML లో మనం HTML ద్వారా ఏదైతే పేజ్ చేస్తామో, ఇప్పుడు ఇక్కడ చూడండి index.php అనేది ఒక పేజ్ అనమాట. దాంట్లో నేను H1 ఎక్కడ యూజ్ చేస్తాను, ఇక్కడ చూడండి H1 ట్యాగ్ అనేది నేను ఎక్కడ యూజ్ చేశాను, ఇక్కడ యూజ్ చేశాను, టుడే ట్రెండింగ్ వీడియోస్ అనేసి. అంటే ఇక్కడ దీన్ని నేనేమి చేశాను, H1 ట్యాగ్ గా యూజ్ చేసినాను అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు దీన్ని H2 గా యూజ్ చేస్తాను అనుకో, నేను ఇక్కడ చేస్తాను H2. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, సేవ్ చేశాను. సో సేవ్ చేసిన తర్వాత నేను ఇక్కడ చూస్తాను. ఓకేనా, టుడే ట్రెండింగ్ వీడియోస్ ఇక్కడ వచ్చింది చూసారా, దీన్ని మనం ఏమంటాము, H1 ట్యాగ్, H2 ట్యాగ్ అలా అంటాం అనమాట. అర్థమైంది కదా, వర్డ్ ప్రెస్ లో ఎలా హెడ్డింగ్స్ రాస్తాము, మనం ఇక్కడ HTML కోడ్ లో మనం ఎలా హెడ్డింగ్స్ రాస్తాము అనేసి. మీకు ఇంకా ఒక ఎగ్జాంపుల్ కావాలంటే, సపోజ్ నేను మీకు ఇంకా ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇక్కడ చూడండి హెడ్డింగ్స్ అనేది ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ యూజ్ చేశాను కదా, ఇప్పుడు H1 ట్యాగు, H2 ట్యాగు అలా యూజ్ చేశాను. ఇది నోట్ ప్యాడ్ లో నేను క్రియేట్ చేశాను. ఇది H1 ట్యాగు, ఇక్కడ చూడండి ఇది H1 ట్యాగు, ఇది H2 ట్యాగు, నెక్స్ట్ H3 ట్యాగు, నెక్స్ట్ పారాగ్రాఫ్. సైజ్ అనేది ఏమవుతుంది మీకు అర్థమవుతుందా, ఇలా రాసాము HTML కోడ్ ద్వారా. నెక్స్ట్ వచ్చిన దీంట్లో మీకు అర్థమైందా. మీకు ఇంకా దీంట్లో ఏదైనా మీకు డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. మీకు నేను చెప్పే టీచింగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.